ఎలా ఉన్నారు? నేను మీ నిఫ్టీ మాస్టర్ మూర్తి నాయుడు. గత వారం మార్కెట్ అంతా కూడా కన్సాలిడేషన్ మోడ్లో ఉండి అక్కడి నుంచి మళ్ళీ థర్స్డే ఫ్రైడే సెల్లింగ్ మోడ్లోకి మార్కెట్ టర్న్ అవ్వడం చూసాం. మార్కెట్లో ఒక మోస్తరుగా ఎర్న్ చేయాలనుకుంటే, రెగ్యులర్గా కన్సిస్టెంట్గా ఎర్న్ చేయాలనుకున్నా, ఏదైతే ఫుల్ ప్రూఫ్ టెక్నిక్ అంటే 100% కాకపోయినప్పుడు కూడా 90 to 95% యాక్యురసీ తోటి మార్కెట్లో ట్రేడ్ తీసుకునే అంత ధైర్యాన్ని ఇచ్చే టెక్నిక్ ఏదైనా సరే మనకి ఆ సెటప్, ఆ ట్రేడ్ సెటప్ ఉంటే ఇండెక్స్ అయినా ఉండొచ్చు, లేకపోతే స్టాక్స్లో అయినా సరే కొంచెం హెవీ లాటేజ్ తోటి ట్రేడ్ చేయాలి. డైలీ ఒక సర్టెన్ టార్గెట్ తోటి డైలీ ఒక 10 to 20,000 లేదా ఒక 20,000 నుంచి ఒక 40,000 లేదా ఒక 50,000 రూపీస్ కావాలి, లేకపోతే డైలీ ఒక 1 lakh నేను టార్గెటెడ్గా ట్రేడ్ చేయాలి అలా అనుకునే వాళ్ళకి, అంటే హెచ్ఎన్ఏ క్లయింట్స్కి ట్రేడింగ్ మీద మంచి పట్టు సాధించి ట్రేడింగ్ చేయడానికి టెక్నికల్గా మీరు ప్రతి ఆస్పెక్ట్ని కూడా అంచనా వేయగలిగేటట్టు ఉండాలి. దానికి సంబంధించి ఏ ఆస్పెక్ట్స్లో మీరు బాగా పట్టు సాధిస్తే దీంట్లో మీకు రెగ్యులర్గా కన్సిస్టెంట్గా ప్రాఫిట్స్ తీసుకోగలుగుతారు. అది ఇండెక్సే కాకుండా స్టాక్స్ కూడా. ఈ లాస్ట్ 2 daysలో కూడా మనం ఎర్లీ మార్నింగ్ 7 o'clock 8 o'clock పెట్టి వీడియోస్ చూసినట్టయితే 24,500 దగ్గర నుంచి కూడా మార్కెట్ కరెక్షన్ జరిగే అవకాశం ఉంది. అదే టెక్నికల్ కరెక్షన్, దానికి జియో పొలిటికల్ ఆస్పెక్ట్స్ అన్నీ కూడా యాడ్ అవుతున్నాయి కాబట్టి 24,300 వరకు ఒకసారి, తర్వాత 300 దగ్గర నుంచి 200 వరకు బ్రేక్ అవుతున్నప్పుడు ఫ్రైడే మార్నింగ్ కూడా ఈరోజు మార్నింగ్ కూడా మనం చెప్పడం జరిగింది, మార్కెట్ 24,000 బిలోకి వచ్చే అవకాశం ఉంది. స్పాట్ అయితే 24,900 23,900 వరకు కూడా ఒక 300 పాయింట్స్ మార్కెట్లో కరెక్షన్ జరిగే అవకాశం ఉంది. అలాంటప్పుడు మనం ఇండెక్స్లో ట్రేడ్ చేస్తాం. స్టాక్ యాజ్ అన్ ఇండిపెండెంట్ క్యారెక్టర్. స్టాక్లో మార్కెట్లో ఏ ట్రెండ్ ఉంటే ఆ ట్రెండ్ని మనం ఏ విధంగా ఐడెంటిఫై చేయాలి, ట్రెండ్ని ఐడెంటిఫై చేసిన తర్వాత ఏ విధంగా క్యాచ్ చేయాలి. ఇక్కడ నేను మీకు ఐడెంటిఫికేషన్ ఆఫ్ ద ట్రెండ్స్ ఎలా ఉంటాయి అన్న దాని గురించి, జోన్స్ గురించి కొన్ని చార్ట్స్ అయితే మీకు ఆల్రెడీ చూపిస్తున్నాను. జోన్స్ గురించి చూపించే చార్ట్సే కాకుండా స్టాక్స్లో మనం గన్ షాట్గా ఆప్షన్స్లో స్టాక్స్లో కూడా స్టాక్స్ ట్రేడ్ చేస్తే ఒక 50,000 నుంచి 1 lakh క్యాచ్ చేయగలగాలి. అట్లాగా మీ యొక్క ఇన్వెస్ట్మెంట్ ఒక 5 lakhs 10 lakhs 20 lakhs 50 lakhs అయితే డైలీ మీరు దీంట్లో ఒక మంచి అమౌంట్ మీకు ఏ విధంగా ఎర్న్ చేసుకోవాలనుకుంటున్నారు అన్న దాని మీద క్లియర్ ఇండికేషన్స్ తోటి, క్లియర్ కట్ 90% యాక్యురసీ తోటి, 95% యాక్యురసీ తోటి, ఎందుకంటే 100% యాక్యురసీ అని మనం చెప్పలేము, ఎందుకంటే మార్కెట్ ఎప్పుడు ఏ విధంగా టర్న్ తీసుకుంటుందని మనకు తెలియదు కాబట్టి ఎన్ని ఆస్పెక్ట్స్ ఉన్నప్పటికీ కూడా. కానీ ఒక ట్రిపుల్ కన్ఫర్మేషన్, ఏదైతే మార్కెట్ని వ్యూ చేయడము, ఎగ్జిక్యూషన్ చేయడము, కన్ఫర్మేషన్ తీసుకోవడం, ఎగ్జిక్యూట్ చేసేంత డెన్సిటీ, కన్ఫర్మేషను, ఈ ట్రిపుల్ కన్ఫర్మేషన్స్ తోటి మనం తీసుకుని పర్ఫెక్ట్గా. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు కూడా మన స్టాక్స్లో చూసుకున్నట్టయితే, ఏదైతే స్టాక్స్లో నేను మీకు నిన్నటి రోజున మార్కెట్ డౌన్ ట్రెండ్ ఉన్నప్పటికీ కూడా స్టాక్స్లో మనకి ఏ విధంగా కాల్స్ని మనం తీసుకుని మనం ఏ విధంగా చేసాము, ఈ రోజున కంప్లీట్గా పుట్స్ ఏదైతే టైటాన్ కానీ, లేకపోతే ఎల్టీ కానీ, లేకపోతే ఎన్హెచ్పిఎల్ కానీ, ఇలాంటి స్టాక్స్లో కూడా మనకి ఇక్కడ నేను మీకు డైరెక్ట్గా చూపిస్తున్నాను. స్టాక్స్లో కూడా మనం ఏ విధంగా మనం ఎర్న్ చేయొచ్చు డిఫరెంట్గా, దాంట్లో కూడా ఏ విధమైనటువంటి బెనిఫిట్స్. ఇవి నేను మార్నింగ్ 10 o'clockకి ఈ స్టాక్స్లో చేస్తున్నానని టెలిగ్రామ్లో కూడా ఆల్రెడీ మెన్షన్ చేయడం జరిగింది. 10 o'clockకి మనం ఆల్రెడీ మెన్షన్ చేసిన స్క్రీన్ షాట్ కూడా నేను ఇక్కడ పెడుతున్నాను. 10 o'clockకి మనం ఏ స్టాక్స్లో, విచ్ స్టాక్స్ ఈజ్ ద గోయింగ్ ఫర్ డౌన్ సైడ్, వీ విల్ ట్రేడ్ ఆన్ దట్ స్టాక్స్ అన్నది కూడా మనం ఇక్కడ డీటెయిల్గా 4 స్టాక్స్ గురించి పెట్టాం. ఆ 4 స్టాక్స్ గురించే మనం ట్రేడ్ చేస్తున్నాం. అంటే మార్కెట్ ఐడెంటిఫికేషన్ ఫస్ట్ హాఫ్ అన్ అవర్లోనే మనకి ఐడెంటిఫికేషన్ జరిగిపోతుంది. ఏ స్టాక్స్లో మూమెంట్ వచ్చే అవకాశం ఉంది, ఐదర్ అప్ సైడ్ ఆర్ డౌన్ సైడ్. ఈ విధంగా మనం మార్కెట్ని కానీ క్యాప్చర్ చేయగలిగినట్టయితే స్టెప్ బై స్టెప్ మనకి దాంట్లో ప్రాఫిట్స్ ఏ విధంగా తీసుకోవాలి, డైలీ మీ యొక్క టార్గెట్ మీ యొక్క బిగ్ టార్గెట్ ఏదైనా ఉండి మంత్లీ నేను ఇంత సంపాదించాలి, ఇలా చేయాలని అనుకుంటే, డైలీ నేను ఎంత ఎర్న్ చేయాలని అనుకుంటే, టార్గెట్ ఓరియంటేషన్తో చేయాలనుకుంటే ఖచ్చితంగా మన ఓరియంటేషన్ మీకు ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది. అది కూడా మీరు బాగా ప్యాషనేట్ అయ్యి ఉండి, మీ దగ్గర సఫిషియెంట్ అమౌంట్ ఉండండి, మీరు ట్రేడ్ చేయడానికే కొంచెం దానికి సంబంధించిన ట్రేడ్ సెటప్ తెలియక బాగా ఇబ్బంది పడుతూ ఉంటే ఖచ్చితంగా కాల్ చేయండి.
దానికి తగ్గట్టుగా మీకు ఎటువంటి సెటప్ ఇస్తే మీరు బాగా చేయగలుగుతారో దాన్ని సూటబుల్గా మనం చేయడానికి అవకాశం ఉంటుంది. హెచ్ఎన్ఐ క్లయింట్స్కి ఇచ్చే గోల్డెన్ ఆపర్చునిటీ. దీన్ని మనం ఫేజ్ వైజ్ మీకు ఒక 3 స్టెప్స్లో నేను మీకు అందించడానికి ప్రయత్నం చేస్తాను. కాబట్టి మార్కెట్లో బాగా ప్యాషనేట్ అయ్యండి, ప్రొఫెషనల్గా నేను దీంట్లో ట్రేడ్ చేయాలనుకుంటున్నాను సార్, దీంట్లో ఎర్న్ చేయాలనుకుంటున్నాను సార్ అనే బాగా తపన ఉన్న వాళ్ళు అయితే మాత్రం కాల్ చేస్తే నేను చెప్పేది మీరు వర్క్ చేయడానికి, వర్క్ చేసిన తర్వాత బ్యాక్ టెస్ట్ చేసుకోవడానికి, బ్యాక్ టెస్ట్ చేసిన తర్వాత మనం దాన్ని ఇంప్లిమెంటేషన్ చేయడానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ విధంగా చేయడానికి ముందుకు రాగలరు ఎవరైనా సరే కాల్ చేయండి. మనం ఈ వీక్ లైవ్లో కూడా మనం ట్రేడ్ చేసి చూపించడానికి అవకాశం అయితే ఉంటుంది. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ ట్రేడింగ్ డే.